ప్రత్యేకించి యవనస్తుల్ని హెచ్చరిస్తున్నాను. యవనస్తులు క్రమశిక్షణగా మీ జీవితాన్ని కట్టుకుంటున్నారా? మీ కన్న తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి సంతోషించాలంటే అక్రమంగా అడ్డదిడ్డాలుగా అడ్డగోలుగా కట్టుకుంటున్నారా జీవితాన్ని? ఆడపిల్లలు కూడా క్రమశిక్షణతో కట్టుకుంటున్నారా? చక్కబెట్టుకుంటున్నారా? 2-3 సంవత్సరాలు దాటిందా, 4 సంవత్సరాలు దాటిందా, 4 సంవత్సరాలు ఒక్కసారి రీక్యాప్చర్ చేసుకోండి. ఎక్కడో తేడా వచ్చిందా సరిదిద్దుకో, తట్టుకో బుర్ర వేసిన క్రమ. అమ్మ నాన్నలు సంతోషించాలి కదా, నిన్ను బట్టి సేవకులు సంతోషించాలి కదా. యవనస్తులు క్రమశిక్షణగా బ్రతుకుతున్నారా? అడ్డగోలు బ్రతుకుతున్నారా? ఆడపిల్లైనా మగపిల్లైనా మీ కన్న తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి సంతోషించాలంటే, మీకు మేలు చేయాలంటే, జెరుబ్బాబెలు అనే ఒక యవనస్తుడు తన చేత మట్టపు గుండు నూలు చేత పట్టుకొని ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటున్నాడు. సంఘమంతా, ఆత్మీయులందరూ, దేవుడు మీకు మేలు చేస్తూ మిమ్మల్ని విస్తరింప చేయాలంటే క్రమశిక్షణ